పూరా లోకల్. కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము. ఇది మనకు కనిపిస్తూ ఉంది. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా, అందులో ఏం కంటెంట్ లేదు. నేను చదివింది అది. మరి ఆ కంటెంట్ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఆ ఉత్తరం ఎందుకు రాసిందో అర్థం కాలేదు. డాడీ డాటర్ మధ్యలో మాటలు లేవనే విషయం ఇప్పుడే తెలిసింది. మేము ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం, కేసీఆర్ ఏ రోజు కూడా ప్రజా సంఘాలను కానీ, రైతు సంఘాలను కానీ, రైతు కూలీ సంఘాలను కానీ, విద్యార్థి సంఘాలను కానీ, యువజన సంఘాలను కానీ, మహిళా సంఘాలను కానీ ఈ రోజు కలవలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడో తెలియదు, నాకు తెలియదు. అది కూడా అంతంత మాత్రమే. మరి ఇదే డాటరు మా పాట కాదు, మా ప్రజాస్వామ్య పార్టీ అందరిని కలుస్తాడు మా డాడీ అని చెప్పింది. డాటర్ చెప్పింది ఆ రోజు. ఈరోజు ఆమెనే చెప్పింది, నువ్వు క్యాడర్ను కలుస్తలేవు, క్యాడర్ను కలుస్తాడని ఆమెనే చెప్పింది. కాబట్టి ఇది ఫ్యామిలీ పార్టీలలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ, డాడీ డాటర్ సన్ పార్టీ. కాబట్టి ఈ సన్ పార్టీ ఇంకా మళ్ళీ సనీల స్ట్రోక్ పార్టీ. కాబట్టి ఈ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. అందులో మాట చెప్పింది, టీఆర్ఎస్ క్యాడర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము అని అనుకుంటున్నారు అన్నది. అనుకోవడం పెట్టి వాస్తవం కూడా అది పార్లమెంట్ ఎలక్షన్స్లో బయటపడ్డది. మీరు 2 నిమిషాలు తిట్టారు, 10 సంవత్సరాలు తిట్టింది సరిపోదా ఇంకా మమ్మల్ని? ఇంకా మీటింగ్లో తిడితే వెళ్ళిపోయింది. మునిగిపోయిన పార్టీ మమ్మల్ని తిడితేంది, తిట్టకపోతేంది. ఓడిపోయిన పార్టీ ఒక సీట్ రాలేదు, డిపాజిట్ రాలేదు, ఆ పార్టీ మమ్మల్ని తిడితేంది, తిట్టకుంటేంది.